गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्ड। హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా డ్రీమ్స్ అండి. ఈ వీడియో అయితే చాలామందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తీయడం జరిగిందండి. నేను ఒక న్యూట్రిషన్స్ ఫుడ్లో అయితే జాయిన్ అయ్యడం జరిగిందండి. కానీ దీని గురించి బయట అయితే బాగా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. కానీ నేను జాయిన్ అయిన తర్వాత దీనివల్ల ఎంత ఉపయోగం ఉంది, ఎన్నాళ్ళు ఎందుకు వదులుకున్నాను అనుకునేది అయితే బాధపడుతున్నాను. ఇప్పుడు నేను దీంట్లోనూ పాల్గొన్నానండి. దానికి సంబంధించిన వీడియో అండి, కంపల్సరీ అయితే చూడండి. నేను ఆల్రెడీ వచ్చాను 71 కేజీస్తో వచ్చాను. ప్రజెంట్ అయితే 62 ఉన్నాను సార్. 62 ఉన్నారు. ఈ 21 డేస్లో మీరు ఎన్ని కేజీలు తగ్గారు? 4 కేజీస్ తగ్గాను సార్. అంటే నాకు జూమ్ మీటింగ్లో 4 కేజీస్ తగ్గానని చెప్పారు. అక్కడ చెప్పాను అది అంటే మనకు వాట్సాప్లో పెట్టారు మా కోచ్ గారు. అవునవును, అది నాకు తెలుసు. కానీ లాస్ట్లో ఎంత అనేది నాకు తెలియదు. లాస్ట్లో అప్డేట్ అవుతుంది. పాటుగా 4.5 కేజీస్ తగ్గారు. సో తగ్గేటప్పుడు మీరు ఏ ప్రాసెస్లు మీకు అంటే ఎలా ఉపయోగపడదు, ఆ 21 డేస్ అనేది ఎలా ఉపయోగపడదు చెప్పండి. అంటే నేను 3 months నుండి వాడేటప్పుడు ఏంటంటే జస్ట్ అంటే ఫుడ్ వాడుతున్నాను, ఉదయం ఎఫ్రెష్ తాగుతున్నాను, షేక్ తాగుతున్నాను, అంతవరకు టైమింగ్స్ అనేది పాటించలేదు అసలు. మధ్యాహ్నం కూడా 1:30, 2 అలా అయిపోయింది, తాగేదాన్ని, ఫుడ్ తినేసుకునేదాన్ని. అది జస్ట్ మా సార్కి పెడితే, అమ్మ ఈరోజు కొద్దిగా రైస్ ఎక్కువ ఉంది, లేదంటే ఈ కర్రీ తినకూడదు, ఈ కర్రీ తినాలనుకుని నాకు బాగా గైడ్ చేసేవారు. నేను అలాగా కంటిన్యూ అయ్యాను. కాకపోతే మా వారు ఏంటంటే 21 days ఛాలెంజ్ తీసుకుంటే నీకు బాగుంటుంది, అసలు ట్రై చేయడంలో తప్పేం లేదు కదా. సరేలే చూద్దాంలా ఏముంది అనుకో నేనైతే దీంట్లో స్టార్ట్ చేశాను. కానీ వాళ్ళు టెలిగ్రామ్లో ఇవన్నీ కరెక్ట్ టైం పెట్టాలంటే నేను వాళ్ళకైనా ముందే నేనే పెట్టాలని ఒక దీని మీద వ్యాల్యూలో ఇచ్చిపోవడం, వర్కౌట్ చేయడం, నెక్స్ట్ ఎఫ్రెష్ టైము అన్నీ ప్రతిదీ. లంచ్ కూడా నేను ఏమాత్రం కొంచెం రైస్ ఎక్కువైనా మా కోచ్ గారు వెంటనే ఫోన్ చేసేవారు, అమ్మ ఈరోజు కొద్దిగా రైస్ ఎక్కువ పెట్టినట్టు ఉండవమ్మా, రేపు మాత్రం ఇది కాకూడదు అంటే సరే సార్ అని చెప్పుకుని అలాగే ప్రతి ఒక్కటి నైట్ ఉదయం నుండి నైట్ వరకు నేను ఏం తీసుకుంటాను ఇది ప్రతిదీ కూడా టైమింగ్స్ పాటించాను. టైమింగ్స్ పాటించడం నెక్స్ట్ అయితే నాకు బాగా అది ప్లస్ పాయింట్ అయ్యింది. యాక్చువల్లీ నేను దీంట్లోకి రావడానికి కారణం ఏంటంటే నేను ఆల్రెడీ ఒక 8 years నుంచి బాగా వేరే ప్రాబ్లమ్స్ అనేది బాగా సఫర్ అవుతున్నాను. ఎందుకంటే నేను మా పాతింటి దగ్గర బ్యాక్గ్రౌండ్ పడిపోయాను, మేళ్ళ మీద పడిపోవడం, నాకు ఈ డిస్క్ ప్రాబ్లం వచ్చింది. డిస్క్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఇదంతా పెయిన్ వచ్చేది, విపరీతమైన పెయిన్ వచ్చేది. ఎంత అంటే గ్యాస్ పైన కుక్కర్ పెట్టి వెళ్ళి పడుకునేదాన్ని, 5 నిమిషాలు కూడా నిల్చోలేకపోయేదాన్ని కిచెన్ రూమ్లో. అలాగే చాలా అంటే చాలా మెడిసిన్ వాడాను, ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను, హోమియోపతి మెడిసిన్ వాడాను, నెక్స్ట్ ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా వాడాను. లాస్ట్ భీమవరం వెళ్ళి మన ఫిజియోథెరపీ కూడా చేసుకున్నాను. చాలా అంటే చాలా ఇంకా విసిగిపోయి ఎందుకు ఈ ప్రాణం అలాగ అనిపించింది. ఒక్కొక్క రోజు అయితే అసలు భోజనం చేయకుండా ఏడ్చుకొని పడుకునేదాన్ని, ఎందుకురా దేవుడా ఈ చిన్న జీవితానికి ఇంత కష్టాలు అనుకునేదాన్ని. కానీ మా అంటే హోమియో కేర్లో కూడా నేను జాయిన్ అయ్యాను. నాకు 50% అది బాగానే. దానికి ఇదేంటంటే నాకు ఈ మన లైఫ్ ఇన్వెస్ట్మెంట్కి రావడం వల్ల నాకు ప్లస్ పాయింట్ అయ్యింది. దీనికి వచ్చిన తర్వాత నాకు బాగా అంటే బాగా క్యూర్ అయింది. అసలు ఒక నమ్మకం లేకుంటే వచ్చాను నేను దీంట్లోకి. అసలు సరే మా వారైతే బాగా ఫోర్స్ చేస్తున్నారు కదా, చూద్దాంలే ఒక 3 days 5 days చూద్దాం, ఏమంటే నాకు రిజల్ట్ బాగాలేకపోతే నేను మానేస్తానని ఆయన దగ్గర ఆల్రెడీ నేను మాట తీసుకుని వచ్చాను. కానీ నాకు వచ్చిన ఒక 3 daysకి అయితే బాగా రిజల్ట్ కనిపించింది. ఇంకా లేదురా దేవుడా ఇన్ని మందులు వాడాను, ఎంత బాధపడ్డాను, ఇక్కడ మనకు బాగుండేటప్పుడు మనం ఎందుకు మానేయాలి, మన ఆరోగ్యం కోసం ఆయన చెప్పేటప్పుడు మనం ఆలోచించాలి కదా అనే ఒకే దీని మీద నేను ఇంకా ఇది లైఫ్ లాంగ్ తీసుకోవాలనుకునేది నేను డిసైడ్ అయిపోయాను ఇది. అది కానీ నేనైతే అసలు ఫస్ట్ వస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇంకొక 2 అయితే బాగా వాళ్ళు కూడా నాకు బాగా పోటీ ఇచ్చారు. అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా వారు కూడా అసలు చెప్పలేదు ఫస్ట్ వచ్చానని. మా కోచ్ గారు కూడా అసలు చెప్పొద్దు మేడం గారికి అనుకుని అన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చెప్పారు కానీ నాకు షవర్ వస్తుంది. ఫస్ట్ టైం నేను వచ్చి మైక్లో మాట్లాడుతున్నాను, ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి. అలాగే నేను ఎవరెవరికి ఇన్వైట్ చేశానో వాళ్ళైతే మా మాటని మన్నించి వచ్చినందుకు చాలా అంటే చాలా ధన్యవాదాలు వాళ్ళకి. థ్యాంక్ యూ సార్. పాయింట్ ఏంటంటే మనం ఆరోగ్యాన్ని ముందు గెలుచుకోవాలి, ఆ తర్వాత బంగారమైనా వెండైనా ఎంతైనా కొనుక్కోవచ్చు. అది మనం అన్ని కొనుక్కోవాలంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి. అది నా తల్లికి ఉద్దేశం, అంతకుమించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ మా కోచ్ గారు కిరణ్ సార్, మన పవిత్ర మేడం గారికి అయితే నాకు బాగా అంటే బాగా సపోర్ట్ చేశారు. 21 days ప్రతిరోజు ఫోన్ చేసి మేడం గారు
సపోర్ట్ చేశారు. వాళ్ళైతే నాకు మంచి హెల్త్ ఇచ్చారనికైతే నేను నమ్ముతున్నాను. దీనికి ఏంటంటే మా వారికి, మా కోచ్ గారికి, మా పవిత్ర మేడం గారికి అయితే నేను చాలా అంటే చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు కూడా నాకు ఎంత బాగా ఉన్నానంటే దానికి వీళ్ళు ముగ్గురు కారణం. అందుకే నేను ఎప్పటికీ వీళ్ళనైతే మర్చిపోనైతే మీ అందరి ముఖ్యంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. అయితే నేను ఈ కమ్యూనిటీలోకి నేను ఒక 3 months అయిందండి వచ్చి. నాకు ఏంటంటే ఈ కమ్యూనిటీ గురించి నాకు యాక్చువల్గా 1 year బ్యాక్ తెలుసు. 1 year బ్యాక్ తెలుసు నాకు. మామూలుగా సార్ మన కోచ్ కిరణ్ సార్ అంటే చెప్పారనమాట, ఇలా రండి ఒకసారి వైజాగ్ సెమినార్ జరుగుతుందని అంటే వెళ్ళడం జరిగింది. వెళ్ళి కూర్చొని చాలా కేర్లెస్గా తీసుకున్నాను, దీని గురించి పెద్దగా ఆలోచించలే. కానీ 1 year తర్వాత నాకున్న మా మిసెస్కున్న ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ చాలా ఇబ్బందులు పడి చాలా డబ్బులు ఖర్చు పెట్టి అప్పుడు ఒకసారి ఇది గుర్తొచ్చి ఒకసారి మళ్ళీ సార్ని ఒకసారి కౌన్సిలింగ్ ద్వారా తీసుకొని అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. నాకైతే బెస్ట్ రిజల్ట్ అనేది దీంట్లో వచ్చిందండి. మామూలుగా 2 months దగ్గర ఇది వాడేటప్పుడు చక్కగా రిజల్ట్ వచ్చేటప్పుడు అప్పుడు 21 days అనేది కొత్తగా పరిచయం అవడంతో దాంట్లో పెడితే ఇంకా తొందరగా రిజల్ట్ వస్తుంది కదని చెప్పి దాంట్లో పెట్టడం జరిగింది. బెస్ట్ రిజల్ట్. అలాగే ఏదైనా సరే ఒక ఇంట్లో ఏంటంటే ఫ్యామిలీలో భార్య సహకారం భర్తకి ఉండాలి, భర్త సహకారం భార్యకి ఉండాలి. మనం చెప్పింది వాళ్ళు వినాలి, వాళ్ళు చెప్పింది మనం వినాలి. ఇలాగ ఇద్దరు సహకరించుకుంటే ఏదైనా సక్సెస్ అవుతుందని నాకు ఇది నిదర్శనం అయిందనమాట. అలాగే ఈ హెల్త్ గురించి చెప్పాలంటే మాత్రం నేను మొదటి నుంచి కూడా హెల్త్ గురించి చాలా జాగ్రత్తగా ఉంటాను. అలాగే ఇవి కూడా స్టేటస్లు కూడా ఎక్కువ పెడతా ఉంటాను ఎక్కడెక్కడ సేకరించి. ప్రతి ఒక్కరూ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అన్నిటి గురించి ఆలోచిస్తారు కానీ మన హెల్త్ గురించి మాత్రం ఆలోచించట్లేదండి. ఇప్పటి నుంచే మన చిన్నపిల్లలకి కంపల్సరీగా మన హెల్త్ గురించి ప్రతి విషయం కూడా నేర్పాలండి. నేర్పి వాళ్ళకి మంచి నాలెడ్జ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి హెర్బల్ లైఫ్లో అప్డేటెడ్ ఫుడ్ అండి. దీంట్లో చాలా చులకనగా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇది ప్రీమియర్ ప్రొడక్ట్, దీని గురించి చులకనగా చూస్తారు. కానీ 44 సంవత్సరాల నుంచి 95 దేశాల్లో ఈ ప్రోడక్ట్ ఎంతో ఉపయోగకరంగా ఉందంటే దాంట్లో ఎన్ని వాల్యూస్ లేకపోతే ఇది దొరుకుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకొని మీకు వీలైనంత తొందరలో మీరు ఒకసారి వచ్చి మరొకసారి కన్సల్ట్ చేసి కౌన్సిలింగ్ ద్వారా మీ బాడీ చెకప్ చేసుకొని ఏముంది ప్రాబ్లం ఇవన్నీ కూడా తెలుసుకొని మీరు ఒకసారి వాడి చూస్తే మీకున్న అంతర్గతంగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దీనిలో పోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే నేను వాడేటప్పుడు నాకున్న ప్రాబ్లం ఏంటంటే ఇస్నోఫిలియా ఉండేది. ఆ ఇస్నోఫిలియా అనేది ఓన్లీ ఎఫ్రెష్ అనేది దీంట్లో టీ మాత్రమే నేను చేంజ్ చేసి వాడాను. అది వాడిన తర్వాత నాకు అది టాబ్లెట్ లేకుండా నాకు అవసరం పోయింది. అలాగే రకరకాల ప్రాబ్లమ్స్ వాడేటప్పుడు ఇది మందు కాదు, ఓన్లీ ఫుడ్ వాడేటప్పుడు సార్ శ్రీకాకుళంలో ఎస్టీఓగా చేశారు లాస్ట్ ఇయర్. ఇప్పుడు విజయనగరంలో సబ్ ట్రెజరీ ఆఫీసర్ మేడం గారు కూడా సేమ్ డిపార్ట్మెంట్ సబ్ ట్రెజరీ ఆఫీసర్ గారు కూడా. వాళ్ళిద్దరూ మా పక్కింట్లో ఉంటారు. ఫ్రమ్ లాస్ట్ 8 months నుంచి మనకి కంటిన్యూస్ సబ్స్క్రైబర్స్ అన్నమాట. మన కస్టమర్స్ చక్కగా చేస్తారు. మేడం గారు అయితే హెల్తీ బ్రేక్ఫాస్ట్ మార్చుకొని డెఫినెట్గా ప్రతిరోజు షేకే తాగుతారు. ఏం లేదు, చక్కగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు. ఆవిడ ఏం చేసినా చక్కగా హ్యాపీగా చేసుకుంటారు. జాయిన్ కాస్ట్ ఇచ్చండి. ఇది మాకు లైఫ్ బ్యాలెన్స్ తీసుకోవడానికి ఉండదు అనమాట. ఇది గోల్డ్ అనమాట. చూసారు కదండి, ఇదండి నేను హెర్బల్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల దాంట్లో 21 days ఛాలెంజ్లో ఫస్ట్ రావడం వల్ల నాకైతే గోల్డ్ వచ్చిందండి. అలాగే మంచి హెల్త్ కూడా హ్యాపీగా కూడా ఉన్నానండి. ఈ వీడియో మీకు మాత్రం నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుందని తీసాను. వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి.